మీరాలం చెరువు వద్ద పనులను గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నిర్మాణంలో ఉన్న కేబుల్ బ్రిడ్జి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పర్యాటకులను ఆకర్షించేలా మీరాలం చెరువు వద్ద ఏర్పాట్లు ఉండాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో మూసీ రివర్ ఫ్రంట్ జలవనరుల శాఖ అధికారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీరాలం చెరువు, అక్కడ నిర్మాణంలో ఉన్న పనుల పురోగతిని పరిశీలించారు. భారీ క్రేన్పై నుంచి మీరాలం చెరువు పనులపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. పనులకు సంబంధించి ఫోటో ప్రదర్శన తిలకించారు. చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు నుంచి మూసీలోకి వరద పోయేలా నాలాను విస్తరించాలని సూచించారు. చెరువులో వాటర్ స్పోర్ట్స్ నిర్వహణకు ఉన్న అవకాశాలను పరిశీలించి సమగ్ర నివేదిక రూపొందించాలన్నారు. చెరువు మధ్యలో వాటర్ ఐలాండ్ను అభివృద్ధిపరిచి పర్యాటకులకు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఒకవైపు విమానాశ్రయంకు దగ్గరగా ఉండటం, నెహ్రూ జూ పార్కు సమీపంలో ఉన్నందున పాత బస్తీలో పర్యాటక రంగ అభివృద్ధికి మీరాలం చెరువు దోహదపడుతుందని సీఎం పేర్కొన్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో దాదాపు 300 కోట్ల రూపాయలతో 2 కిలోమీటర్ల పొడవైన కేబుల్ బ్రిడ్జి పనులు మీరాలం చెరువుపై సాగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కేబుల్ బ్రిడ్జి పనులను 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారి 44కు అనుబంధంగా బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఈ బ్రిడ్జి పనులు పూర్తయితే శాస్త్రీపురం, పహడీ షరీఫ్ మధ్య దూరం కూడా తగ్గనుంది. హుస్సేన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మాణం కాకముందు నుంచే నగరవాసులకు మీరాలం ట్యాంక్ తాగునీరు అందించేది. హైదరాబాద్ రాష్ట్రానికి అప్పటి ప్రధానమంత్రిగా వ్యవహరించిన మీర్ ఆలం బహదూర్ పేరు మీదుగా ఈ సరస్సును నిర్మించారు.